నమస్కారాలు. ఈరోజు నసనకోట దుర్గమ్మ పూజలు కూడా దాదాపు 5 రోజుల నుంచి మేము పూజలు 14వ తారీఖు నుంచి ఇక్కడ హోమాలు కానీ ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కానీ ఇట్లా రకరకాలుగా ప్రోగ్రాంలు కూడా ఇక్కడ మేము చేస్తున్నాం దేవునికి సంబంధించినవి. ఈరోజు ముఖ్యంగా నసనకోట దుర్గమ్మకి ఈ విధంగా జ్యోతుల బాణాలు మోయడం కానీ ఒక పండగ వాతావరణంగా చేయడం కానీ దాదాపు 63 సంవత్సరాల తర్వాత ఈరోజు మేము ఈ కార్యక్రమం కూడా మేము చేస్తున్నాం. ఎంతో ఉత్సాహంగా ఊర్లో అయితే ఈ 3 గ్రామాలంటే వెంకటాపురం, నసనకోట, గంగంపల్లి ఈ 3 గ్రామాలకు సంబంధించిన దేవత మా నసనకోట దుర్గమ్మ తల్లి, అదేవిధంగా నసనకోట ముత్యాలమ్మ తల్లి, గంగంపల్లి గంగమ్మ తల్లి, వెంకటాపురం ఎల్లమ్మ తల్లి, అదేవిధంగా రాజులు అంటే పోతరాజులు అంటే అరేన్ చెరువు దగ్గర నుంచి ఇక్కడ కూడా పూజలకు వస్తారు. అక్కడ ఆస్వామి కానీ 5 దేవతలకి మేము చాలా ఘనంగా 5 రోజుల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా మేము చేసాం. ఒక చరిత్ర ఇది. చాలామంది ఆ రోజు చూసిన వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ముందు ఈ జాతర జరిగింది. మళ్ళీ 63 సంవత్సరాల తర్వాత ఈ జాతర మేము జరుపుకోవడం ఒక అదృష్టంగా మేము భావిస్తున్నాం. అందరం కూడా కూర్చొని 3 గ్రామాలలో పార్టీలకు అతీతంగా ఆ పార్టీ ఈ పార్టీ అనేది కాకుండా పార్టీలకు అతీతంగా ఒకే కుటుంబ సభ్యులుగా ఉండి ఈ కార్యక్రమం కూడా మేము సక్సెస్ఫుల్ కూడా చేసుకున్నాం. ఈరోజు ముఖ్యంగా 3 గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈరోజు జ్యోతుల బాణాలు ఇంటికి ఆడబిడ్డలు కానీ బంధువులతో అందరితో కలిసి జ్యోతుల బాణాలు కూడా తీసుకొని అమ్మవారికి కూడా సమర్పించింది కూడా జరిగింది. హోమాలు కూడా కింద 5 రోజుల నుంచి హోమాలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఆంజనేయ స్వామి ప్రతిష్ఠ కూడా ఈరోజు ఉదయమే ప్రతిష్ఠ కూడా మేము చేసింది జరిగింది. ఆంజనేయ స్వామి అంటే కొత్తగా మేము చేసింది కాదు. దాదాపు ఎన్నో సంవత్సరాలు కలిగిన దాదాపు 800 సంవత్సరాల క్రితం జరిగిన ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అక్కడ అప్పుడు రాజుల కాలంలో ఉండింది. అక్కడ ధనం కోసం తవ్వినప్పుడు పడిపోవడం ఆ ఆంజనేయ స్వామి మేము అన్ని ఇక్కడ క్లీన్ చేసినప్పుడు ఆంజనేయ స్వామి కూడా అక్కడ విగ్రహం బయటకు పడితేనే ఆ విగ్రహంని ఈరోజు మేము ప్రతిష్ఠ కూడా చేసింది కూడా జరిగింది. దానికి ఈ కార్యక్రమానికి అందరూ కూడా మా ఊర్లన్నీ కూడా కలకలలాడుతున్నాయి, మా గ్రామాలన్నీ కూడా కలకలలాడుతున్నాయి. అంటే మా ఇంటి ఆడబిడ్డలందరూ, మా ఇంటి కోడళ్ళతో పాటు మా ఇంటి ఆడబిడ్డలు కానీ గ్రామంలో బంధువులు కానీ అందరిని కూడా పిలిపించి భారీ ఎత్తున రేపటి దినం ఇక్కడ ప్రోగ్రాం కూడా మేము యాట్ల నరకడం కానీ కార్యక్రమం కూడా ఇక్కడ కూడా మేము చేస్తున్నాం. అందరూ కూడా వచ్చి జ్యోతుల బాణాల్లో పాల్గొందనుక ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరు నమస్కారాలు కూడా చేస్తున్నాం. అదేవిధంగా హోమాలు కానీ ఇవన్నిట్లో కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి దాదాపు ప్రతి ఒక్కరూ మేము సైతమని చాలామంది కూడా ముందుకొచ్చి సొంతంగా ఎవరి ఖర్చులు వాళ్ళు పెట్టుకొని నేను ఈ పని చేస్తాను, నేను ఈ కార్యక్రమం చేస్తా, ఈ గుడి దగ్గర నా వంతు ఇంత అమౌంట్ ఇస్తానని చెప్పి ఎన్నో కార్యక్రమాలు కూడా ముందడుగేసిన మా 3 మండలాలు, మా 3 గ్రామాలకు సంబంధించిన లీడర్లు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ శ్రమపడి ఈరోజు ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసిన ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం అంటేనే ముఖ్యంగా దాదాపు 1,30,00,000 రూపాయలు వర్క్ కూడా చేయించాం. అంటే సీసీ రోడ్లు వేసాం, మెడికల్ అన్ని స్టెప్స్ కూడా ఇక్కడ పెట్టింది కూడా జరిగింది. లోపల గ్రానైట్ అంతా కూడా మేము చేపించింది కూడా జరిగింది. ఇట్లా రకరకాల ఇంకా చాలా మంది వచ్చి దాతలు ముందుకొచ్చి మేము కూడా ఇంత 1 లక్ష ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, ఈ గ్రామాలన్నీ కూడా ఈ గుడి దగ్గర మా పేరు కూడా ఉండాలని ప్రతి ఒక్కరూ భక్తులతో ఇక్కడ చాలా మంది కూడా ముందుకొచ్చి ఇచ్చినారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ సాయం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ దేవతల కంటే 63 సంవత్సరాలు అంటే ఇక్కడ చాలా మంది ఉన్నాయి, మనం కూడా చూడలేదు. కానీ మొన్న ఒక ఆయన ఈ గుడి చరిత్ర ఇక్కడ గ్రామాలు కూడా వెంకటాపురం, నసనకోట, గంగంపల్లి ఇదే ఈ గుడి దగ్గర మా గ్రామాలన్నీ అప్పట్లో 800 సంవత్సరాలు ఇక్కడ మా గ్రామాలు కూడా ఉండేటువంటి అప్పుడు కూడా చాలా వరకు చేశారు. తర్వాత 63 సంవత్సరాల క్రితం చేశారు. ఆ తర్వాత నుంచి ఎవరు కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇక్కడంటే ఒక గుడి ఉండదని కూడా చాలామందికి తెలియదు. ఈరోజు పబ్లిక్ అందరికీ కూడా మేము ఈరోజు ఈ టెంపుల్ కూడా తెలియజేస్తాం. ఆ రోజు పరిటాల రవి గారు వెంకటరామ స్వామిని ప్రతి ఒక్కరికి కూడా పరిచయం చేస్తే ఆ రోజే పరిటాల రవి గారు కూడా ఆ గుడికి ఈ గుడికి కూడా కనెక్టివిటీ పెట్టాలని సార్ కూడా అనుకున్నారు రవి గారు. కానీ ఆయన కోరిక ఈ రోజులు మేము కూడా
ముందుండి ఎమ్మెల్యే అయితేనే ఫస్ట్ ఈ గ్రామంలో రోడ్లు ఇవన్నీ కూడా టెంపుల్ దగ్గర కూడా చేసి ఈ కార్యక్రమం చేయాలనేది మాకు కూడా అనిపించింది. దానికి కూడా నేను చేశాం. ఇంకా ప్రతి సంవత్సరం అంటే 12 సంవత్సరాలకు ఒక్కసారి మేము ఈ విధంగా జాతర చేయాలనేది ఈ 3 గ్రామాల వాళ్ళు కూడా నిర్ణయించుకునేది జరిగింది.